ఇక్కడ ఫోర్త్ పాయింట్ వచ్చేసి కోకట్కి సంబంధించినది ఉంది ఒకటి, ప్రొవైడింగ్ ఫెన్సింగ్. సో కోకట్కి సంబంధించి మనం ఎందుకు చేయాలా? సో ఒకవేళ మున్సిపాలిటీకి అప్పచెప్పినా కానీ కోకట్కి సంబంధించినటువంటి ఏవైతే ఇల్లులు ఉన్నాయో 2018 బిఫోర్స్ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో అది ఇంకా మున్సిపాలిటీకి అప్పచెప్పలేదు. అది అప్పచెప్పకుండా మరి ఇది పార్క్ ఎట్లా అప్పచెప్పారు? మా ఏరియా వచ్చేసి కోకట్ డివిజన్లోనే వస్తుంది. నంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. కోకట్కి సంబంధించి పర్మిషన్స్ తీసుకొని ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. సో దానికి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కింద డబల్ ట్యాక్సెస్ వసూలు చేస్తున్నారు. ఆ ఇష్యూ అయితే నేను నంబర్ ఆఫ్ టైమ్స్ నేను మున్సిపాలిటీకి దృష్టికి తీసుకెళ్ళిన. అది కోకట్కి సంబంధించిన ల్యాండ్ పర్మిషన్స్ మన మున్సిపాలిటీ ఇవ్వకుండా ఇట్లా పార్కుకి ఎట్లా ఇచ్చారు, పార్కు మన మున్సిపాలిటీకి ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసారు. ఇంకా చూసుకుంటే ఇది మొత్తం గ్రీన్ బడ్జెట్ కింద 25 లక్షలు 30 లక్షలు ఆల్రెడీ కొన్ని వాటికైతే